మంత్రి గారు ఎప్పుడులోపు పరిష్కారం చేస్తారో వీటిని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్షుడు. సభ్యులందరికీ మనమండి, ఇలా స్లిప్పులు పంపించి ఎంక్రోచ్మెంట్ చేయడం మంచిది కాదు. వచ్చిన సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను నేను. ఈ స్లిప్పులు పంపించి మాకు అవకాశం అని అంటే సిగ్నేచర్ పెట్టడానికి మీకు టైం లేదు, ఇక్కడ టైం అడుగుతారు. ఈ సాంప్రదాయం మంచిది కాదు. ప్లీజ్ దయించి సహకరించండి. అమ్మా మాధవి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ముందుగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మంత్రి గారు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, సభ్యులందరూ టిడ్కో హౌసులు కావట్లేదని వాళ్ళ యొక్క ప్రజల యొక్క సమస్యలను తీసుకొని వస్తున్నారు. కానీ కడప నియోజకవర్గంలో మంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో దాదాపు 2 ఫేసెస్లో లక్ష్మీనగర్లో కానీ చల్మారెడ్డిపల్లెలో కానీ టిడ్కో గృహాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అధ్యక్ష, లక్ష్మీనగర్లో దాదాపు పూర్తిగా వచ్చింది. అధ్యక్ష, దాదాపు 992 గృహాలు పూర్తిగా అయ్యి మౌలిక వసతుల కల్పన కూడా జరిగి ప్లాంటేషన్ కూడా స్టార్ట్ అయ్యి అక్టోబర్ 2 కల్లా రెడీ అయ్యే విధంగా మా కార్పొరేషన్ సహకారంతో ముందుకెళ్తున్నాం. అధ్యక్ష, అలాగనే డిసెంబర్ నాటికి బ్యాలెన్స్ 1440 ఇళ్లతో మొత్తంగా 2432 ఇళ్లు ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఓపెనింగ్ చేసేందుకు ఒక పండుగ వాతావరణంలో దీన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందే విధంగా నారాయణ గారి సహకారంతో ముందుకెళ్తున్నాం. అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, అది అయిపోయింది. అధ్యక్ష, ఈ టిడ్కో హౌసెస్ 2014-19లో 7,01,481 రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాంక్షన్ చేయడం జరిగింది. అధ్యక్ష, అందులో 5,14,000 యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని టెండర్లు పిలవటం జరిగింది. అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 2,61,640కి కట్ చేసింది. కట్ చేసిన అది కూడా పూర్తి చేయలేదు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 163 ప్లేసులు యాక్చువల్గా ఈ టిడ్కో హౌస్ జరుగుతున్నాయి. అధ్యక్ష, అందులో 51 ప్లేసులు అంతకుముందే పూర్తయినాయి. 112 ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది. అధ్యక్ష, ఈ 112 ప్లేసుల్లో లాస్ట్ 4 monthsలో ఈ కాంట్రాక్టులకి 280 కోట్లు పే చేసాం. అధ్యక్ష, ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టులకి. దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ 6 ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి. అధ్యక్ష, ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం 25 ప్లేసుల్లో, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరు 20 ప్లేసుల్లో, మొత్తం 112 ప్లేసులకు గాను 51 ప్లేసుల్లో లాస్ట్ 2 monthsలో స్టార్ట్ చేశారు. ఇంకా 61 ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది. అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా కాంట్రాక్టులు చెప్పడం జరిగింది. ఏదైతే విష్ణుకుమార్ రాజు గారు శాసనసభ్యులు అడిగారో కాంట్రాక్టులకి పెండింగ్ బిల్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన లయబిలిటీస్ కానీ మొత్తం 3,664 కోట్లు ఉంది. అధ్యక్ష, 3,664 కోట్లు పే చేయాల్సింది ఉంది. అది కాకుండా వర్క్ పూర్తి చేయాలంటే 2,100 కోట్లు కావాలి. అధ్యక్ష, అదేవిధంగా రీఫండ్ ఏదైతే 1,50,000, 50,000, 25,000 జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చి వెళ్ళిపోయారు, డబ్బులు ఇవ్వాల, దానికి 375 కోట్లు. సో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 6,139 కోట్లు కావాలి. అధ్యక్ష, దానికి గాను హట్కోలో లోను యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 4,500 కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే FRBM లిమిట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేనందువల్ల అది హోల్డ్ అయితే దాన్ని ఆల్టర్నేటివ్ వేలో ఇచ్చేట్టుగా, అంటే ల్యాండ్స్ మార్టిగేజ్ మీద ఇస్తామని చెప్పారు. దానికి కానీ ఈరోజు కలెక్టర్ గారి దగ్గర దాదాపు 800 ఎకరాల లక్షలు సేకరించాం. మరొక 200 ఎకరాలు సేకరించి సబ్మిట్ చేస్తే ఆ 4,500 రిలీజ్ చేస్తారు. అధ్యక్ష, అది రిలీజ్ చేస్తే ఈ యొక్క కాంట్రాక్టులకు ఏదైతే 3,664 కోట్లు ఇస్తూ ఈ వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది. అధ్యక్ష, ఓకే అండి. సార్ ఇప్పుడు ఒకటి అధ్యక్ష,
అధ్యక్ష అధ్యక్ష కొన్ని దగ్గరలో హౌసెస్ పూర్తి చేశారు. అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే యాక్చువల్గా అక్కడ అధికారులు చేసుకోవాలి. ఈ మధ్య ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఎవ్రీ సాటర్డే ఎన్ని హౌసెస్ కంప్లీట్ అయితే అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని శాసనసభ్యులకు చెప్పండి, వాళ్ళు యాక్చువల్గా అలాట్ చేస్తారని యాక్చువల్గా చేయడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ఇంకా సీరియస్గా చర్యలు తీసుకుంటారు. సార్ సార్ ప్లీజ్ సార్, మంత్రి గారు మీకు పర్లేదు కొంచెం. ఇప్పుడు ఇది చాలా సీరియస్ ఇష్యూ, అందరికీ తెలిసిన విషయమే. క్లారిటీ ఇవ్వాలి మనం, అక్కడ బెనిఫిషరీస్ కూడా ఒక నమ్మకం కలిగించాలి. అంచేత నా దయించి మీరు టైం స్పేర్ చేయండి, నేను రిసీవ్ చేసుకొని క్వశ్చన్ అలర్ట్ చేస్తాను. నాకు రేపు కానీ ఎల్టీ కానీ చేస్తాను. ఒక ½ డిస్కషన్ పెట్టండి దీని మీద. అందరికీ సభ్యులందరికీ కూడా సాటిస్ఫైగా మాట్లాడతారు, మీ ఆన్సర్ కూడా ప్రజల్లో కూడా. అలాగే అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ అండి, క్వశ్చన్ నెంబర్ 1089. మినిస్టర్ గారు ముందు సభ్యులు అడుగుదాం, తర్వాత మీరు ఆన్సర్ ఇద్దరు కానీ సార్. ఓకే చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం గారం మండలంలో ఎండిపోయిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం కోసం పనులను చేపట్టడానికి సంబంధించిన విషయం రూపొందించబడుతున్నది. మూడవ ప్రశ్నకు సమాధానం శ్రీకాకుళం జిల్లాలోని పచ్చవలస మరియు అంబళ్ళవలస గ్రామాల్లో ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయడం జరుగుతున్నది. నాలుగవ ప్రశ్నకు సమాధానం డిపిఆర్తో పాటుగా పచ్చవలస ఎత్తిపోతల సాగునీటి పథకం కోసం జల సంబంధమైన క్లియరెన్స్ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అమ్మల్ల వలస ఎత్తిపోతల సాగునీటి పథకానికి జల సంబంధమైన క్లియరెన్స్లు ఇవ్వడమైనది మరియు పనులు ప్రారంభించకపోవడం వల్ల మరి మంజూరు అయినటువంటి రద్దు ఏదైతే పనులు రద్దు చేయడం జరిగిందో దాన్ని సవరించినటువంటి డిపిఆర్ ప్రకారం మళ్ళీ రూపొందించడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. ఓకే, శంకర్రావు గారు. నమస్కారం అధ్యక్ష. శ్రీకాకుళం నియోజకవర్గ శివారు ప్రాంతాలకు సాగునీరు అందించే విషయంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ చేసే దిశగా శరవేగంగా సాగునీటి ప్రాజెక్టులు చేస్తున్నందుకు అభినందిస్తూ, శ్రీకాకుళం జిల్లాలో మాకు జీవనాడైనటువంటి వంశధార